మాట్లాడేటప్పుడు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఫ్యాక్టరీ పెట్టండి, దయచేసి అన్నిటికీ ఆ పేరు పెడుతున్నారు కాబట్టి ఒక మహిళ ఒక నువ్వు ఒక నిమిషం కదా నేను చెప్పింది నేను మాట్లాడి తప్పు మాట్లాడని చెప్తున్నా కదా నేనే ఈరోజు అధ్యక్ష నేను మాట్లాడేటప్పుడు ఏమన్నానంటే ఏం తప్పు మాట్లాడలేదు చెప్తున్నాను. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆ సంస్థ పెట్టి ఈ మధ్యన ప్రతిదానికి ఒక మహిళ మాజీ ప్రధానమంత్రి గారు గౌరవనీయ ఉక్కు మహిళ ప్రపంచ నాయకురాలు నేను చెప్పింది. ఈ వారం రోజులలో కూడా మీరు దయచేసి రాకేష్ రెడ్డి ఏంటంటే ఒక వారం రోజులలో 2-3 ఇంటర్వ్యూలు ఇచ్చినాం. దాంట్లో ఉక్కు మహిళ 18 సంవత్సరాలు ప్రధానమంత్రి చేసిన ఇందిరాగాంధీ గురించి కూడా నేను ఒక్కనే మాట్లాడిన తెలంగాణలో. ఆమె గురించి ఒక అవమానకర మాట సోషల్ మీడియాలో జరుగుతుంటే ఒక్క కాంగ్రెస్ సభ్యుడు కూడా తెలంగాణలో ఇయ్యలేదు కౌంటర్. నేను ఒక్కనిచ్చిన ప్రాణాలకు తెగించి ప్రాణాలు కావాలంటే వీడియో తీసుకొచ్చి మీరు ప్లే చేయండి మొత్తం అసెంబ్లీలో. నేను ఒక్కరిని మాట్లాడిన అధ్యక్ష. మాకు రక్తం మరిగిపోతున్నది, కొందరు అభ్యంతరకరంగా మాట్లాడుతున్నారు. మాకు మాజీ ప్రధానమంత్రి పార్టీ లేదని మాట్లాడిన ఒక్క శాసనసభ నేనే తెలంగాణలో. ఇప్పుడు కూడా నేను అవమానకరంగా ఏం మాట్లాడలేదు అధ్యక్ష. ఇంతకుముందు ఆ రోజు విగ్రహం సెక్రటరీలో విగ్రహం పెట్టిన రోజు కూడా నేను ఏమన్నాను, అందరూ బతుకమ్మ లేదు కాబట్టి సోనియా గాంధీ ఉన్నది దయచేసి ఒక్కటి మార్చండి అని చెప్పేది ఒక ఫ్రెండ్లీ సజెషన్ అది. ఇప్పుడు కూడా నేను ఏమన్నాను, ఎంత ప్రతిదానికి గవర్నమెంటు ఇప్పుడు ఇంతకుముందు ప్రభుత్వ పథకాలు ఏదైనా కానీ ఇందిరమ్మ పేరు పెడుతున్నారు కాబట్టి దయచేసి దీనికి పెట్టద్దని చెప్పాను అధ్యక్ష. నేను దాంట్లో తప్పేం లేదు అధ్యక్ష. నేను ఆమె మీ కాంగ్రెస్కే కాదు అధ్యక్ష, దేశానికి మాజీ ప్రధానమంత్రి 18 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించిన ఉక్కు మహిళ. ఒకవేళ అధ్యక్ష ఒక్క నిమిషం, మీరు 65 మంది శాసనసభ్యులు ఉన్నారు, ఒక్కరు కూడా ఖండించలేదు. నేను ఒక్కరిని ఖండించిన తెలంగాణ శాసనసభ్యుని. బయట మాట్లాడే కూడా సోషల్ మీడియాలో అభ్యంతరకరంగా ఉంటే మాజీ ప్రధాని పట్ల నేను రక్తం మరిగిపోతున్నది అని నేను చెప్పిన ఇంటర్వ్యూలో. నేను ఏమంటున్నాను, నేను తప్పు మాట్లాడలేదు అధ్యక్ష, నేను ఏమని పెట్టద్దు అని చెప్పాను. కాబట్టి దయచేసి నేను అలా మేము తప్పు మాట్లాడి నేను క్షమాపణ ఉంటే నేను సిద్ధంగా ఉన్నాం. మేము మీలాగా 5 సార్లు ఎమ్మెల్యేలో దొరల కుటుంబాల్లో పుట్టలేదు. ఒకసారి క్షమాపణ కొడితే మాకు ఏమవుతుంది? సత్తమా? నేను అట్లేదు అధ్యక్ష, నేను అట్లేదు. నేను ఏమన్నానంటే మీరు ప్రభుత్వ ఆధారంలో ఫ్యాక్టరీ పెడితే దయచేసి ఇందిరమ్మ ఇల్లు ప్రతిదానికి స్కీమ్ పేర్లు పెడుతున్నారు కాబట్టి రొటీన్గా అట్లా పెట్టద్దు అని చెప్పాను అధ్యక్ష. ఇది ఒక డ్రింకు. ఇప్పుడు రామారావు గారు, ఎన్టీ రామారావు గారు మాజీ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు అధ్యక్ష వరుణ వాహిని పెట్టాడు. ఆ పేరును రికార్డు మీరు విత్డ్రా చేసుకుని నేను ఆ ఉద్దేశంతో అనలేదు. ఒకవేళ అది ఏమన్నా మీకు ఇబ్బందికరం ఉంటే నేను పెట్టద్దని చెప్పాను. మీరు ఎక్కడ పెడతారో అట్లా కాదు అధ్యక్ష, కాంగ్రెస్ ఎక్కడ పెడతారో నేను గౌరవంతోనే అన్నాను. అది మీకు ఇబ్బంది అయితే నేను రెడీ ఉన్నాను అధ్యక్ష. కానివ్వండి, చెప్పండి. కాదంటే అవుచుకం నేను ఒకటి అధ్యక్ష ఈరోజు చూస్తున్నాను అధ్యక్ష. నేను శాసనసభ్యులు ఉన్నప్పుడు సీనియర్ నా సోదరుడు దానం నాగేందర్ గారు మాట్లాడిన మాటలు అన్ని అంటే అధ్యక్ష వీళ్ళు మాట్లాడిన మాటలు అంటే నేనే శాసనసభకు సిగ్గుపడ్డా. వీళ్ళు నన్ను చూసి సిగ్గుపడే అవసరం ఏమున్నది? వీళ్ళని చూసి నేను సిగ్గుపడ్డా. 5 సార్లు ఎన్నికైన మాట్లాడితే మీరు అంత ఒకటి ఈ పార్టీలకి ఆ పార్టీలు మారుతారు, ఆ పార్టీలకి అందరు చుట్టాలు బంధువులు. నేను అధ్యక్ష నేను అన్నది అదే, ఇక్కడ ఆర్గానిక్ వల్ల ఏదైతే ఉన్నదో అధ్యక్ష దీనికి పేరు ఇప్పసారంటే అందరికి ఇబ్బంది ఉండొచ్చు. ఆ ఉక్కు మహిళ పట్ల మాజీ ప్రధాని పట్ల నేను ఏ చెడు ఉద్దేశంతో మాట్లాడదు అధ్యక్ష. మీరు ఎక్కడ తొందరపాటులా ఎవరెవరికి మంత్రి పదవులు రాలేదో ఏ బాకాలు కొట్టతందుకు పేర్లు పెట్టుకుంటారో నేనన్నా తప్ప మా ఒక మాజీ తమాషా చేస్తున్నాను. ఒక మంత్రి అంటే బెదిరిస్తాడా అధ్యక్ష? నన్ను బెదిరిస్తాడా? తమాషా చేస్తారు ఏం చేస్తారు సార్? తమాషా బెదిరిస్తాడా మంత్రి గారు? అధ్యక్ష అంటే ఏమని బెదిరిస్తారు మమ్మల్ని? మీరు మాట్లాడండి మంత్రి గారు ఒక్క ప్లీజ్ సభ్యుడు.